మనసు విరిగే మాటలని నేనేం చచ్చిపోమ్మనలేదు. అలా అనడం సరికాదు కూడా. ఓ, ఆవిడికేనా మనసు? నాకు లేదా? తనకి తన కూతురి పెళ్లి తన అనుకున్నట్టు జరగాలి, నాకు మాత్రం అలా కాదా? ఊరికే మొండిగా వాదించకు దుర్గా. అసలు ప్రియా గురించి, తన మంచితనం గురించి నీకేం తెలుసు? అవును, మీది రక్త సంబంధం. మీకు తెలిసినంతగా నాకెలా తెలుస్తుంది? పరాయిదాని కదా. వాళ్ళేమో దేవతలు, మేము దానవుల సంతతి వాళ్ళం. వాళ్ళు ఋషులు, నేను రాక్షసిని. వాళ్ళు సౌమ్యులు, Stop it. ప్రతి దాన్ని ఒకే రకంగా ఆలోచించడానికి అలవాటు పడ్డావు. వాదన తర్కం కాదు. కాస్త మంచిగా ఆలోచించడం నేర్చుకో. నువ్వు ఎంత మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తావో నేను అంతే నిక్కచ్చిగా చెప్తున్నాను. 600 ఆదిత్య తులసిల పెళ్లి జరిపించి తీరుతాను. ఎలా ఆపుకుంటావో ఆపుకో. అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి మీరనే మాట ఇదే అని నాకు తెలుసండి. ఈ మాటల వెనకాల కూడా వాళ్లే ఉన్నారని అంటారు. నేను మీ మాదిరిగానే చెప్తున్నాను, వినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరిపించి తీరుతాను. ఇప్పుడు ఇలా తెగబడి నువ్వు పక్కనే నిలబడి కూతురుతో సరసాలకి ఆశ్రమాన్నే వేదిక చేసి చూస్తున్నావా? ఆహా అత్త, ఓహో మరదలు, నా కోసం ఎంత చేశారు, ఎంత ప్రేమ అని వీడు మీ మాయలో పడ్డానికేగా. అసలు నువ్వు దాని కనతలివేనా? కాదు, ఇంకా నా వల్ల కాదు, అస్సలు కాదు, అయ్యే ఛాన్సే లేదు. వేస్ట్. నేను డ్రాప్ అయిపోవడం బెస్ట్. ఏంటి కాదు, ఏంటి డ్రాప్ అవడం, ఏంటి వేస్ట్ అంటున్నావు? ఇదే నీ ఆలోచన, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన మాన్పించడం నాకు కాని పని అంటున్నా. అవును ప్రియా, తులసి అన్నట్టు నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏంటి మీ ఇద్దరు కనిపించేది? చెప్పానుగా ఇప్పుడే, నీకు కన్నీళ్లు రాకుండా ఆపడం నాకు కాని పని. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సుమారు 14 ఏళ్ల నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. 4 ఏళ్ల నుంచి హామీ ఇస్తూనే ఉన్నాను. లాభం లేదు. నో చేంజ్. ఇంకెందుకు చెప్పు నా ప్రయత్నం? డ్రాప్ అయిపోతే పోలా? డ్రాప్ అయిపోవడం ఏంటే? అదే, వాడే అని ఎందుకు భీష్మించుకుని కూర్చోడం? ఎవడో ఒకడు పోకిరి వెదవనో కోన్ కిస్క గుట్టంగన్నో చేసుకుంటే ఆదిత్య వెంకటలక్ష్మితో సెటిల్ అవుతాడు. నేనే గొట్టంగడితోనో సెటిల్ అయిపోతే పోలా? కొట్టనంటే మాడు పగిలిపోతుంది. ఏంటి ఆ మాటలు? మరి నిత్యం ఏదో ఒక వంక పెట్టుకుని బాధపడుతూ కళ్ళల్లో నుంచి బొట్లు బొట్లు కారుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? నా పరిస్థితి ఏంటి? నేను చేసే ప్రయత్నాలకి ఏంటి ప్రయోజనం? ఏదో అయిపోయింది అలా అనిపించుకుంటే సరిపోతుంది. ఇంక చింత ఉండదు కదా. ఏం చేయను, నా బాధ నాది. అలా అంటావేంటి ప్రియా? నీ బాధ మాది కాదా? నువ్వు అలా ఉంటే మేమెలా ప్రశాంతంగా ఉండగలం? మీ అన్నయ్య అంత గట్టిగా చెప్పాడు, ప్రమాణం చేసి మరీ చెప్పాడు. అయినా నువ్విలా ఏడుస్తూ ఉంటే ఎలా? నువ్వు ఈ ఏడు పైన ఆపు, లేదంటే నన్ను వేరే వాళ్ళనైనా పెళ్లి చేసుకునివ్వు. సర్లే, ఏడవన్లే. నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు. నేను చెప్పినట్టు వింటే ఏ నిర్ణయం తీసుకోను. అర్థమైందా? పద సంబయ్య, మనం వెళ్ళి చికెన్ తెచ్చుకుని వండుకుందాం. రా పద. నువ్వన్న మాటలకి ప్రియా సూసైడ్ చేసుకోబోయింది తెలుసా? 600 ఆదిత్య తులసిల పెళ్లి జరిపించి తీరుతాను. అనవసరంగా తులసి వాళ్ళని రెచ్చగొట్టి ఈయనకి కోపం వచ్చేలా చేశానా? ప్రియా చావుకి తెగించడానికి
నేనే కారణమయ్యానా? నా మాటలు ప్రియని అంత బాధ పెట్టాయా? ఇన్ని సంవత్సరాలు ఆయన నన్ను ఏమీ అనంది ఇప్పుడు అంటున్నారు అంటే దానికి కారణం నేనే అయ్యుంటానా? ప్రియా తులసీలను అంత బాధ పెట్టానా? తప్పు నాదే అయ్యుంటుందా? నేను నా కొడుకుని ప్రేమించటం తప్ప వాడి భవిష్యత్తు బావుండాలనే కదా వాళ్ళని దూరం చేసేది. ఒక అమ్మగా కొడుకు క్షేమం కోరటం తప్ప నన్నెందుకు ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఆదిత్య చిన్నవాడు, ఆయనకేమైంది? 25 సంవత్సరాలు కాపురం చేసిన భార్య గురించి ఆయనకి తెలీదా? నేను వాళ్ళని అన్నమాటలే వింటున్నారే తప్ప వాళ్ల వల్ల నేను పడే బాధ ఆయనకు కనిపించటం లేదా? ప్రియ ఆత్మహత్య ప్రయత్నానికి తులసి కన్నిటికీ కారణం నేనే అయ్యుంటానా? నాతో ఉన్న నా వాళ్ళెవరో అర్థం కావటం లేదు. ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసింది? నీ తొందరపాటు ఆలోచనతో అండ్రాని మాటలని అవతలి వాళ్ళ ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నావా? అత్తయ్య ఏం ద్రోహం చేసిందని అంతంత మాట్లాడినావు? నీ మాటలతో ఉరువేసుకునే వరకు వెళ్ళింది. అత్తయ్య ఎప్పుడు అనేదమ్మా, మేమింతకాలం సొంత తోబుట్టులా ఉండేవాళ్ళమని. నేనెప్పుడు మీ అమ్మని వదినలా కాదు అమ్మలా చూసేదాన్ని అనేది. అలాంటి ఆవిడ నీ మాటలకి ఉరివేసుకునే ప్రయత్నం చేసిందంటే నువ్వు ఎంత బాధ పెట్టుంటావు? అమ్మా, నీకు నా మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ నీకెందుకమ్మా వాళ్ళ మీద అంత కోపం? అత్తయ్య ప్రాణాలు పోయుంటే ఆ పాప నీకు చుట్టుకోదా? నీ కొడుకు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ పాప నాకు తగలదా? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయి అంటారు. నువ్వు చేసిన పాపాలు నాకు చుట్టుకుంటే ఇంక నేనేం సంతోషంగా ఉంటాను? నేనేం సుఖపడతాను? నువ్వు ఆశించిన భవిష్యత్తు నాకేముంటుందమ్మా? నువ్వు అసలు వాళ్ళని ద్వేషించే అవసరం ఏం వచ్చింది? నీ ప్రవర్తనతో అమ్మ అనే గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు రోజు రోజుకి. అసలు నిన్ను చూస్తుంటే నాకు చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పు. అసలు నువ్వు మనిషి రూపంలో ఆదిత్య 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 ఎందుకమ్మా ఆగిపోయావు? కొట్టు, కొట్టమ్మా. లేకపోతే అదే చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకుని చెప్పు. అత్తయ్య ఉరేసుకోవడానికి కారణం నీ మాటలే కదమ్మా. అబ్బో, నీకన్నీ తెలుసురా వాళ్ళ గురించి. కన్నతల్లి గురించి నీకేమీ తెలీదు. ఎరా, తండ్రి కొడుకులు కలిసి నన్ను ఏడిపించండి, ఏడిపించండి. నేను చేస్తాను అన్నా మీకేం లెక్కలేదు. వద్దమ్మా, వద్దు. ఇదిగో ఈ కన్నీళ్లతోనే నన్ను నాన్నని కట్టడి చేశావు ఇంతకాలం. మేము అడుగు ముందుకు వేయకుండా భయపెట్టావు. అవునరా, నేనేడిస్తేనే భయపడ్డారు మీరు. నేను ఏడ్చి భయపెట్టావు అంటున్నావు. మరి వాళ్ళు ఏం చేసి భయపెడుతున్నారు? అంటే ఆవిడ ఏడిస్తేనేమో కన్నీళ్లు, నేనేడిస్తే నాటకమా? ఆవిడ ఏడుపు నీకు బాధని కలిగిస్తే నా ఏడుపు నిన్ను భయపెడుతుందా? ఎవరికైనా బాధ వచ్చినప్పుడే కన్నీళ్ళొస్తాయి. అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసమే నేను నటిస్తున్నాను అంటున్నావా? ఇదేరా నీకున్న పరిజ్ఞానం? మనిషి ఎదిగాడు, బుర్ర ఎదగలేదు అనడానికి ఇదొక తార్కాణం. నేనేడిస్తే మాత్రం కట్టడి చేయడానికి అంటావు, అదే వాళ్ళేడిస్తే ప్రేమలు అంటావు. ప్రేమతో వచ్చేవి ఆనంద బాష్పాలు అంటారు.
నేను చెప్పిన మాటలు వింటే నాకు ఆనంద బాష్పాలే వచ్చేవి. కట్టుకున్నవాడు కన్నవాడు నన్ను సమర్థిస్తేనే కదా నేను ఆనందపడేది. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నువ్వు కావాలని అనందే అత్తయ్య చావు వరకు వెళ్ళదు. అవునరా, అవును. ఎప్పటికీ వాళ్లే నీకు మంచివాళ్ళు, నేనే చెడ్డదాన్ని. మంచేతో చెడేతో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావురా నువ్వు. ప్రేమ గుడ్డిది అంటారు, ఆ ప్రేమలోనే నిండా మునిగిపోయావు. అమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. మావ ఏం చట్టం గురించి తెలియనివాడు కాదు. నీ మాటల వల్లే మా ఆవిడ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆవిడ చావుకి నువ్వే కారణమని మామయ్య నీ మీద కేసు పెట్టాడనుకో, నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా జరగకూడదనే నేను బాధపడుతున్నానమ్మా. అందుకే నేను చెప్పేది విని నన్ను అర్థం చేసుకోమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అవును, వాడేమో కేసులు పెట్టేవాడు, నువ్వేమో చలామణిలో పెట్టేవాడివి. కేసులు పెట్టే శక్తి ఆయనకే ఉంటే నేను నిర్దోషిని అని నిరూపించుకునే శక్తి నాకు లేదా? ఒక ఎక్స్ కమిషనర్ భార్యగా చట్టం గురించి నాకు తెలీదా? మీ నాన్న నన్ను రక్షించుకోరా? అంటే అంటే నువ్వు ఆయన కలిసి నన్ను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆదిత్య, నేనంటే నీకు ఇష్టం లేదని, ప్రేమ లేదని నేను అనటం లేదురా. అలాగని నువ్వు చెడ్డవాడవని నేను అనటం లేదు. వాళ్ళ మాటల మాయలో పడిపోయావు. వాళ్ళు చూపించేదంతా ప్రేమ అనుకుంటున్నావు. నన్ను నమ్మరా? నేనంటే నీకు ఇష్టమైనప్పుడు నా మాట అంటే ఎందుకురా నీకు ఇష్టం లేదు? నన్ను గౌరవించినప్పుడు నా మాటకెందుకురా విలువ ఇవ్వటం లేదు? ఎరా, నన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందేమోనని బాధపడుతున్నావా? మా అమ్మ మీద అలా కంప్లైంట్ ఇవ్వటం తప్పు, నేను యాక్షన్ తీసుకోను, నీ కంప్లైంట్ చెల్లదు అని ఆ సామెతో నువ్వెందుకు చెప్పలేకపోయావు? ఒక హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ని కంట్రోల్ చేయలేకపోయిన వాడివి, వాళ్ళని కాదు అని వాదించలేని వాడివి. నన్ను అరెస్ట్ చేసే అధికారం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? ధర్మం ఎటువైపు ఉంటుంది? ధర్మం ధర్మం అమ్మ మాట కాదనట ధర్మం. తండ్రి మాట పాటించి ధర్మం అనే కదరా రాముడు అడవులకు వెళ్ళింది. తల్లి మాట పాటించే కదా పరశురాముడు అంతమందిని తెగ నరికింది. ఈ తల్లి నేను ఏ మాటలు చేయమనటం లేదు కదరా. నా మాట విని నీకు ఎవరితో అయితే బాగుంటుందో తెలిసిన దానిలా లక్ష్మిని పెళ్లి చేసుకోమంటున్నాను. అదే పెద్ద నేరమైపోయినట్టు ఆయనేమో కంప్లైంట్ ఇచ్చేంత వాడు, నువ్వేమో అరెస్ట్ చేసేంత పెద్దవాడివైపోయావు. ఆదిత్య, నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైతే నువ్వు నా మాటకి కట్టుబడి ఉండాలిరా. నా కొడుకు వీరా, నా మాట వినాలి. మా అమ్మకి ఇష్టం లేని పనులు మీరెందుకు చేస్తున్నారని నువ్వు వెళ్ళి వాళ్ళని నిలదీయాలి. ఆ తులసిని నీతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకు అని చెప్పు. నువ్వు మీ నాన్న మాటకి విలువిచ్చి దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావు. మరి ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? అమ్మ కావాలా, ప్రేమించిన అమ్మాయి కావాలా? నువ్వే నిర్ణయించుకో. నా ఏడుపుని ఆపి ఓదారిస్తేనే కొడుకుగా అర్థం ఉంటుంది. అంతేకాని అవతల వాళ్ళని సమర్థిస్తూ నన్ను తప్పపట్టడం అది ధర్మం కాదు. రే, వృత్తి ధర్మం వేరు, తల్లి కొడుకుల ధర్మం వేరు. కొడుకుగా నీ ధర్మం నువ్వు పాటించు. అదే నువ్వు తెలుసుకోవాల్సింది. ఏంటమ్మా నువ్వు చేసింది? నీ తొందరపాటు ఆలోచనతో అండ్రాని మాటలని అవతలి వాళ్ళ ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నావా?
అత్తయ్య ఏం ద్రోహం చేసిందని అంతంత మాట్లాడినావు? నీ మాటలతో ఉరువేసుకునే వరకు వెళ్ళింది. 600 ఆదిత్య తులసిల పెళ్లి జరిపించి తీరుతాను. అది గొంతెక్కి చీర తగిలించుకుని ఎంతవరకు తెచ్చింది. మెత్త మెత్తగా కనిపిస్తూనే గొంతు పిసికే రకం ఆ ప్రియ. అంతలా ప్రాణం తీసుకోవాలని చూసింది. గేట్లు బార్లా తెరిచి ఎక్కడికి షికారుకి వెళ్లారో. ఇదేంటి, అంతా కలిసి వెళ్ళలేదా? సాంబయ్య ఒక్కడే తిరిగొస్తున్నాడు. తల్లి కూతుళ్ళు ఎక్కడ పెత్తనాలకు వెళ్లారో. ఆ తులసి ఉంటే నన్ను మాట్లాడినవదు. సింగిల్గా సాంబయ్య ఉన్నప్పుడే క్లాస్ తీసుకుంటే కాస్త కంట్రోల్లో పెట్టొచ్చు. వెళ్ళి 4 దులిపి 6 వడ్డించొస్తాను. నీ అలవాటు తెలిసిందేగా. ఎందుకు సర్దటం సర్దుకోవటం కంగారేమీ లేదు. కాని 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 ఎవరి మీద పంచాయతీకి రెడీ అవుతున్నావు? పంచాయతీ ఏంటమ్మా? పా ఏంటి? మందు గొంతు జారగానే శివాలెత్తడం నీకు అలవాటేగా. అలాంటిదేం లేదు దుర్గమ్మ. నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు. ముందు రావటం మంచిదే కదా, లేకపోతే ఇలా అడిగేవాడివి కాదు కదా. అవును సాంబయ్య, నేను మీ మాజీ కమిషనర్ గారి భార్యని, మీ స్టేషన్ ఆఫీసర్ తల్లిని కాదా? అయ్యో కాదని ఎవరంటారమ్మా? ఎవరో అడిగితే ఈ ప్రశ్న నిన్నెందుకు అడుగుతాను? నీ కూతురు వ్యవహారం కాబట్టే నీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. అది పొగరబట్టి దుర్గమ్మ అని పిలుస్తున్నా సహించి ఊరుకుంటున్నాను. నా మీద ఛాలెంజ్లు చేస్తున్నా ఏదో చిన్నపిల్లని ఓపిక పట్టి చూస్తున్నాను. ఎప్పుడో మరీ చిర్రెత్తుకొచ్చినప్పుడు 2 అనటమో 1 తగిలేయటమో చేస్తున్నాను అంతేగా. అంతకు మించి నేనేమైనా చేశానా? ఏ వాళ్ళు మాత్రం ఎప్పుడూ నోరు చేసుకోలేదా? నేనే తప్పు చేసిందన్నా? అదేంటమ్మా, దాన్ని అనే హక్కు కొట్టే హక్కు ప్రియకన్నా నీకే ఎక్కువ ఉంది. అది మీ ఇంట్లో పెరిగిన పిల్లేగా. పెట్టే హక్కు ఎంతుందో కొట్టే హక్కు అంతే ఉంది. ఈ మేడి పండు ముచ్చట్లే వద్దు. చెంపలు నిమిరినట్టు నిమిరి చెళ్ళు మనిపిస్తారు మీరు. ఇటు బుజ్జగించి అటు గిచ్చి పెట్టే రకాలు మీరు. ఇలా నాలికి తేనె రాసుకుని మాట్లాడే అటు కట్టుకున్న వాడిని ఇటు కన్న కొడుకుని నా మాట వినకుండా నన్ను లెక్క చేయకుండా చేశారు. మేమేం చేశాం దుర్గమ్మ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అమాయకత్వం. నువ్వు నటల్లో రాడు తేలిపోయావు సాంబయ్య. ఒకళ్ళని మించిన ఒకళ్ళు పోటీ పడి మరీ నటిస్తున్నారు. ఏం చేశారా? ఆయనతో నా కొడుకు పెళ్లి తులసితోనే జరిపిస్తానని ఛాలెంజ్ చేయించారు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నా మీద ఛాలెంజ్ చేయటం ఇదే మొదటిసారి. ఆయన అలా మాట్లాడడానికి కారణం మీరు కదూ. ఈ విషయం బజార్లో ఎవరినడిగినా చెప్తారు సాంబయ్య. అవును, తులసి ప్రియ లేరేంటి? తాడేపల్లిలో మా పెద్దమ్మ కూతురింటికి 4 రోజులుండరమ్మని నేనే పంపాను. ఎందుకు? మందు కొట్టి నువ్వు మా మీద ఒంటికాల మీద ఎగబడితే వాళ్ళ అడ్డం ఉండకూడదనా? అదేం కాదు దుర్గమ్మ, ప్రియ ఈ మధ్యలో ఏం చేసిందో తెలుసు కదా, అందుకని కొద్దిగా మార్పు కోసం పంపించాను. సరిపోయింది. అది నన్ను తిట్టించడానికే కదా. అవును, అనాథగా పెరిగిన నీకు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్థికంగా లేక వారానికి వచ్చాను దుర్గమ్మ. నేను అనాథను కాదు దుర్గమ్మ. అవును, చేసిందంతా చేసిన వాళ్ళ మనసు మార్పుకే నువ్వు ఊరు పంపించావే.
ఏమీ చేయకుండానే మీ మూలంగా ఆయనతో వాడితో టార్చర్ అనుభవిస్తున్న నేను ఎక్కడికెళ్ళాలయ్యా?